హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను హర్ష డైరీస్. గ్రాసరీస్ తీసుకుందామని దగ్గర ఉన్న మార్ట్కైతే వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో మాకైతే బ్యాడ్ డే అయిపోయింది. ఈ కీస్ చూసారా, ఈ డిక్కీ ఓపెన్ చేసాం కదా, మా స్కూటీ కీస్ అయితే ఇక్కడ స్ట్రక్ అయిపోయి లాక్ అనేది విరిగిపోయింది. అసలు స్టార్ట్ అయ్యే ఆప్షనే లేదు మాకు. ఇంకా ఆన్లైన్లో ఒక 5-6 టెక్నీషియన్స్కి కాల్ చేసాము, ఇదిగో వస్తాం అదిగో వస్తామని అయితే ఎవరు రాలేదు. ఫైనల్గా మేమే ఒక 2 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళి ఈ టెక్నీషియన్ అయితే తీసుకొచ్చాము. ఛార్జ్ ఎక్కువ చేశారు, అయినా ఇంకా మాకు ఆప్షన్ లేదు కదా అనేసి తీసుకొని వచ్చాము. ఫైనల్గా బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సూర్యోదయానికి వెళ్ళాం బయటికి, చంద్రోదయానికి ఇంటికి వచ్చినట్లుంది మా పని. ఇంకా చక్కచక్క డిన్నర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. గ్రాసరీస్ తెచ్చాను, బట్ అవన్నీ సర్దే ఓపిక లేక ఫస్ట్ డిన్నర్ చేసేద్దాం అనేసి ఈ ఈజీ రెసిపీని అయితే చేస్తున్నాను. దీన్ని మేము హౌసీ అని అంటాము. ఈ రెసిపీ వచ్చేసి 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఒక సిమ్లోనే దాన్ని వైట్ కలర్ వచ్చేలాగా కొంచెం వేపాలి. దాని తర్వాత 1 గ్లాస్ రైస్కి హాఫ్ కన్నా తక్కువ పెసరపప్పు తీసుకొని అది కూడా వేయించి 2 కలిపి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత కుక్కర్లో అయితే పోపు వేసుకొని, పోపు గింజలు ఇంకా చిల్లీస్ వేసుకోవాలి. నా దగ్గర లేదు అందుకనే చిల్లీ పేస్ట్ వేసుకున్నాను. దాని తర్వాత 1 రైస్కి 3 కప్స్ వాటర్. దీంట్లో పెసరపప్పుకి వాటర్ అవసరం లేదు. ఈ టైంలో మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 1 విజిల్ ప్రెషర్ కుక్ చేసేస్తే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మన అవుట్పుట్ అయితే ఇలాగ వచ్చింది, చాలా పొడి పొడిగా వచ్చింది రైస్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.